అలానే మిసేసరావు సోషల్ మీడియాలో నాకు ఒక వీడియో తారసపడింది. అదేంటంటే 2 కార్లు, తార్ కార్లు, అవి 2 గుద్దుకుంటున్నాయి. గుద్దుకోవడం కాదు, ఆ రెండింటితోటి ఫైట్ చేస్తున్నారు ఇద్దరు కుర్రవాళ్ళు. అది బహిరంగంగా నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా రాత్రి వేళ జరిగినటువంటి సంఘటన. సినిమా స్టైల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసి దాని కింద అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు కారులతోటి ఫైట్ చేసుకుంటున్నారు అనే దాని మీద నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు. ఆ పెట్టినటువంటి కామెంట్లో ఒకటి నాకు బాగా అనిపించింది. ఏంటంటే వీళ్ళిద్దరూ అసాంఘిక శక్తులు, వీళ్ళు పబ్లిక్నే భయపించేలాగా నడి రోడ్లో తార్ కార్లతోటి వాళ్ళు గుద్దుకుంటున్నారు. వీళ్ళు బాగా డబ్బుండి బాగా బలిసినటువంటి వాళ్ళు. వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళినా, పోలీసులు కేసు పెట్టినా ఫోన్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పోలీసులకి తప్పని పరిస్థితుల్లో వదిలిపెడతారు, లేదంటే ఏదో ఒక సెక్షన్స్ పెట్టి పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అదే సామాన్యుడైతే ఇలా చేయగలడా అని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. సరే, ఈ 2 తార్ కార్లు కొట్టుకోవడం ఇవన్నీ ఏంటి, అసలు ఎవరివి, ఎందుకు కొట్టుకుంటున్నారని నేను ఆరా తీసినప్పుడు దీని వివరాలు ఏంటంటే, ఓం అనేటువంటి ఒక అతను, రోహిత్ లింగమని అనే అతను, వీళ్ళిద్దరూ పేర్లు. వీళ్ళిద్దరూ నిజంగానే బాగా డబ్బున్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఒకళ్ళు జోగి రమేష్ మేనలుడు అని చెప్తుంటారట ఓం అనే అతను. ఈ లింగమనేని ఫ్యామిలీ అంటే ఎలాగో డబ్బు ఉన్నటువంటి ఫ్యామిలీ. నెట్జన్లు ఏదైతే కామెంట్స్ పెట్టారో దానికి అనుగుణంగానే పోలీసులు వాళ్ళిద్దరి మీద నామినల్ కేసులు పెట్టి పంపించేశారు. అంటే ఈ భయానకమైనటువంటి ఆ విజువల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, గ్యాంగ్ వార్ జరుగుతుందా, గ్యాంగ్ వార్కి వీళ్ళు తెరలేపారా అనేటువంటి అనుమానం, అలాంటి అభిప్రాయం కలగక మానదు. సో కాబట్టి ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేయాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళకి వెయ్యాలి. అలాగే ఆ మధ్య తెనాలిలో కొంతమందిని కొంతమంది యువకుల్ని గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి బెల్ట్ తీసుకొని కొట్టారు పోలీసులు. ఆ తరహాలో వీళ్ళని నడి రోడ్లో కొట్టకపోయినా నడి రోడ్లో నడిపించి పశ్చాత్తాపం కలిగేలాగా చేస్తే తప్ప ఇలాంటి గ్యాంగ్ వార్లకు శాశ్వతంగా తెరపడదు. మరి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.